హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అయాన్ వ్లాగ్స్ మై యూట్యూబ్ ఛానల్ అండి. చాలామంది చికెన్ బిర్యానీ మటన్ బిర్యానీ తినాలి అని అనుకుంటున్నారా, కానీ తినలేకపోతున్నారు. అల్లం వెల్లుల్లి పేస్టులు బయట తెచ్చుకునే ఫుడ్లో ఎక్కువ వేసేస్తున్నారు. కడుపులో మంట, గ్యాస్ వచ్చేస్తుంది కదండి. మనము తక్కువ అల్లం వెల్లుల్లి పేస్ట్తో మనము సాదా పలావ్ని తయారు చేయబోతున్నామండి. ఇప్పుడైతే బోరు కొట్టించకుండా వీడియోలోకి వెళ్ళిపోదాము. స్టవ్ వెలిగించుకొని ఒక దబ్బరా పెట్టుకొని అందులో 300 గ్రాముల వరకు ఆయిల్ని వేద్దామండి. ఇది కేజీ డబ్బానండి. ఈ డబ్బాతో 2 కేజీలను రైస్ వేసి శుభ్రంగా నీట్గా కడిగి అరగంట సేపు పక్కన పెట్టేద్దామండి. ఇలాగ శుభ్రంగా కడుక్కున్న తర్వాత పక్కన పెట్టేసుకొని ఇప్పుడు ఆయిల్ వేడెక్కింది కదండి, ఇందులో మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలను బాగా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేద్దామండి. ఇది సాదా పలావ్ అండి. ఇందులో మనం మటన్ కానీ చికెన్ కానీ వేయట్లేదండి. సాదా పలావ్ తయారు చేసి చూపిస్తానండి. గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేయాలండి. ఎంత ఫ్రై చేస్తే అంత టేస్ట్గా ఉంటుందండి ఈ పలావ్. ఇలా గోల్డెన్ కలర్లా రావాలండి. ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ని యాడ్ చేసుకుందామండి. 100 గ్రాముల వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకుంటే సూపర్ టేస్ట్గా ఉంటుందండి ఈ సాదా పలావ్. చాలామంది గ్యాస్ వల్ల పలావ్ తినలేకపోతున్నారండి. ఈ చిన్న చిట్కా ఉపయోగించి మనం ఈ పలావ్ను తయారు చేద్దాం. సాదా పలావ్ అండి. ఇందులో 4-5 పచ్చిమిర్చి ఘాటు పెట్టి మధ్య కట్ చేసుకున్న తర్వాత ఇందులో యాడ్ చేసుకుని అది కూడా ఫ్రై చేసుకుందామండి. చెక్క, లవంగ, ఇలాచీలను కూడా యాడ్ చేసుకుందామండి. ఇవన్నీ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు చక్కగా ఫ్రై చేసుకుందాం. ఇందులోనే టమాటాలను కూడా యాడ్ చేద్దామండి. అల్లం వెల్లుల్లి పేస్టు, ఉల్లిపాయలు ఎంత ఎర్రగా ఏగితే అంత రుచి వస్తుందండి ఈ సాదా పలావ్. అందరూ తినవచ్చండి. ఇలాగా చాలా ఇష్టంగా తింటారండి. ఇది కూడా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు టమాటాలను కూడా ఫ్రై చేద్దామండి, పచ్చి వాసన లేకుండా. మా వీడియోని చూసి మీరు ఇంట్లో ట్రై చేయండి. మీకు నచ్చితే కామెంట్ బాక్స్లో చిన్న కామెంట్ చేయండి. అలాగే ఇందులో పుదీనాను కూడా యాడ్ చేసుకుందామండి. ఇది కూడా పచ్చివాసన లేకుండా ఫ్రై చేసుకుందాం. అలాగే కొత్తిమీరను కూడా యాడ్ చేసుకుందామండి. ఇలా కనుక ట్రై చేయండి. మీకు నచ్చితే కామెంట్ బాక్స్లో చిన్న కామెంట్ చేయండి. సూపర్ టేస్ట్గా ఉంటుందండి ఈ సాదా పలావ్. అల్లం వెల్లుల్లి పేస్ట్ తక్కువ వేసి చేస్తున్నామండి మనము. అందరూ తినవచ్చండి. గ్యాస్ ప్రాబ్లం ఉన్నవాళ్ళు కూడా చక్కగా కడుపు నిండా తినొచ్చు. ఇందులో వాటర్ని యాడ్ చేసుకుందామండి. 2 కేజీలు రైస్కి 3 కేజీల అంటే 3 డబ్బాల వాటర్ని యాడ్ చేసుకుందామండి. 2 కేజీల రైస్కి ఈ డబ్బాతో 3 డబ్బాలు వాటర్ని యాడ్ చేసుకుందామండి. ఇలా కనుక చేసుకుంటే సూపర్ టేస్ట్గా ఉంటుందండి. 2 కేజీల రైస్ వేసాం కదండి. అలాగే మన గుప్పిడితో 2 గుప్పిళ్ళు ఉప్పుని యాడ్ చేయాలండి. సాల్ట్ వేయకూడదండి, టేస్ట్ మారిపోతుంది. ఉప్పు అయితే సూపర్గా కరెక్ట్గా టేస్ట్ వస్తుందండి. ఇప్పుడు మరిగిద్దామండి. మా వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. కొత్తవారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ అండి. మా వీడియోని టచ్ చేసి వెళ్ళిపోకండి. ఇప్పుడే మరుగుతుందండి, ఎసరు వచ్చేసిందండి ఎసరు. చూడండి స్క్రీన్ మీద కనపడుతున్నట్టు. ఎంత మరిగిస్తే అంత టేస్ట్గా ఉంటుందండి ఈ సాదా పలావ్. పెద్దవాళ్ళు కానీ పిల్లలు కానీ చక్కగా ఇష్టంగా ఏ కూర లేకపోయినా ఈ సాదా పలావ్ని తినేయొచ్చండి. చాలా సూపర్ టేస్ట్గా ఉంటుందండి ఈ కొలతలతో చేస్తే. బెజ్జాల బుట్ట ఉంటే అందులో ఈ బియ్యాన్ని ఇందులో యాడ్ చేసుకుందామండి. చుక్క వాటర్ లేకుండా పోయాలండి. కరెక్ట్ కొలతలతో అయితే సూపర్ టేస్ట్గా ఉంటుంది. మన మీద పడకుండా ఒక స్పూన్ ఇందులో పెట్టి ఆ రైస్ని ఇందులో యాడ్ చేద్దామండి. మీద పడకుండా ఉంటుంది, జాగ్రత్తగా ఉండండి. మీద పడకుండా ఈ రైస్ని ఇందులో యాడ్ చేసుకుందామండి. చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో. ఉట్టి రైసే తినేయొచ్చండి ఈ సాదా పలావ్ రైస్నే తినేయచ్చు ఉట్టిగానే. పెరుగు చట్నీ ఉన్నా, ఖట్టా ఉన్నా, దాల్చా ఉన్నా చక్కగా కడుపు నిండా తినేయొచ్చండి. ఏ చికెన్ కర్రీ లేకపోయినా మనం బిర్యానీ, మటను, చికెన్ వేసి వండలేదండి. సాదా పలావ్ని చేసామండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ తక్కువ వేసి మీరు ఇలా ట్రై చేయండి. మా వీడియోని టచ్ చేసి వెళ్ళిపోకండి. చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో. చక్కగా ఉడుకుతుందండి ఈ సాదా పలావ్. ఇలా ట్రై చేయండి. ఇలా కలుపుకుందామండి మొత్తము. ఉప్పు మొత్తం కరగాలి కదండి ఈ సాదా పలావ్లో. అందుకని ఇలా కలుపుకొని మళ్ళీ మూత పెట్టుకుందామండి.
చాలా చాలా సూపర్ టేస్ట్గా ఉంటుందండి ఇలా కనుక చేసుకుంటే. 2 కేజీలు రైస్ని వేసానండి. అలాగే 3 డబ్బాలు వాటర్ యాడ్ చేశానండి. ఇందులో ఇలాచీ, లవంగా చెక్క పౌడర్ని యాడ్ చేద్దామండి. సూపర్ టేస్ట్గా ఉంటుందండి. ఇందులో ఇష్టపడే వాళ్ళు నెయ్యిని కూడా వేసుకోవచ్చండి. అలాగే జీడిపప్పులను కూడా యాడ్ చేసుకోవచ్చు. చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో సాదా పలావ్. గ్యాస్తో బాధపడేవారు, అయ్యో నేను బిర్యానీ తినలేకపోతున్నాను, పలావ్ తినలేకపోతున్నాను అనేవాళ్ళు ఇలా చేసుకొని తినొచ్చండి. ఇందులోనే కలర్ని కూడా యాడ్ చేసుకుందామండి. కలరు వేసుకున్నా వేసుకోకపోయినా అది మనం ఇష్టం అండి. కానీ పలావ్లో కలర్ వేస్తేనే కలర్ఫుల్గా ఉంటుందండి. చూడండి స్క్రీన్ మీద కనపడుతుంది కదండి. పక్కా కొలతలతో ఇలా చేయండి. తక్కువ ఆయిల్ కూడా వేసామండి. అలాగే తక్కువ అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా వేసామండి. ఇలా చేసుకుంటే సూపర్ టేస్ట్గా ఉంటుందండి ఈ సాదా పలావ్. ఏ కర్రీ లేకపోయినా పెరుగు చట్నీ దాల్చాతో కడుపు నిండా తినేయొచ్చండి. గ్యాస్ ఉన్నవారు కూడా ఇలా ట్రై చేయండి. చక్కగా ఇష్టంగా తింటారండి. ఈ సాదా పలావ్ ఎంతమందికి ఇష్టమో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. మీరు ట్రై చేయండి. మా వీడియోని అలా టచ్ చేసి వెళ్ళిపోకండి ప్లీజ్ అండి. మా ఛానల్లో వచ్చే కొత్త వీడియోస్ అన్నీ చూడండి ప్లీజ్ అండి. మీకు నచ్చితే చిన్న లైక్ ఇవ్వండి. మా ఛానల్ని కూడా సపోర్ట్ చేయండి ప్లీజ్ అండి. మనందరం యూట్యూబ్ ఫ్యామిలీ కదండి. మా వీడియోస్ అన్నీ చూస్తూనే ఉండండి. ఈ సాదా పలావ్ మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి. అతి తక్కువ ఖర్చు అండి. ఇంట్లో దొరికే వస్తువులతోనే చేసామండి. రైస్ మన ఇంట్లో ఎలాగూ ఉంటాయి, కూరగాయలు ఉంటాయి, ఆయిల్ కూడా మన ఇంట్లోనే ఉంటుంది కదండి. అందుకని అతి తక్కువ ఖర్చుతో మనం ఇంట్లో దొరికే వస్తువులతోనే చేశానండి ఈ సాదా పలావ్. చిన్నవాళ్ళు, పెద్దవారు అందరూ ఇష్టంగా తినవచ్చండి ఈ సాదా పలావ్. ఏ కర్రీ లేకపోయినా ఇలాగే తినేయచ్చండి. చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో. ఈ సాదా పలావ్ మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి. మీకు నచ్చితే చిన్న లైక్ ఇవ్వండి. మా ఛానల్ కూడా సపోర్ట్ చేయండి. పెద్ద యూట్యూబర్స్ వీడియోసే కాదండి, మా వీడియోలను కూడా చూడండి ప్లీజ్ అండి. చూస్తున్నారు కదా ఎంత కలర్ఫుల్గా ఉందో. అల్లం వెల్లుల్లి పేస్టు, ఆయిల్ అన్నీ తక్కువగా వేసి చేసామండి మనము. చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో. ఇంకో కొత్త వీడియోతో మీ ముందుకు వస్తానండి. అప్పటి వరకు మా వీడియోస్ అన్నీ చూస్తూనే ఉండండి ప్లీజ్ అండి. థ్యాంక్ యూ.